మొదటి అంకం బ్రిటిష్ వర్సెస్ మహారాజా. అది 1936వ సంవత్సరం. మద్రాసు నగరం. వేసవి ఎండలు భయంకరంగా ఉన్నాయి. విపరీతమైన ఉక్క. ఋతుపవనాల రాకకు ఇంకా నెల రోజులు ఉంది. పేదజనం వర్షాల కోసం ఎదురు చూస్తూ గుడిసెల్లో చెమటలు కక్కుతూ ఉంటే బుర్రా సాహెబ్లు ఏనాడో ఊరు విడిచి వేసవ రాజధాని ఊటీకి, దాని చుట్టుపక్కల ఓళ్లకు వెళ్లిపోయారు. ఎత్తైన మద్రాసు హైకోర్టు భవనం బురుజుగోడలు, ఇస్లామిక్ శైలిలో కట్టిన దాని ఇటుక రంగు గుమ్మటాలు ఎడారిలో ఎండమావిలా కదులుతున్న భ్రమ కలిగిస్తూ ఉన్నాయి. కోర్టు గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లు నెమ్మదిగా తిరుగుతూ వేడి గాలిని విరజిమ్ముతూ ఉన్నాయి. టేకు, మహోగని చెక్క పలకాలతో అలంకరింపబడిన తెల్లరంగు కోర్టు హాళ్లలోకి నల్లబట్టలు, విగ్గులు ధరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు వస్తూ పోతూ ఉన్నారు. అంత గంభీరంగా ఉన్న వాతావరణంలో కూడా గుసగుసలు గట్టిగానే వినబడుతూ ఉన్నాయి. ఎన్నో ముఖ్యమైన కేసులను, ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలను విన్న పెద్ద కోర్టే అయినప్పటికీ హైకోర్టులో ఆ రోజు విచారణకు వచ్చిన కేసు ప్రత్యేకమైనదనే చెప్పాలి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి, మామూలు జనానికి కూడా ఆసక్తి ఉండే కేసులు ఎప్పుడో గాని రావు. నేటి కేసు అలాంటి ఒక అరుదైన కేసు. అది విజయనగరం మహారాజా కేసు. జస్టిస్ ముత్తా వెంకట సుబ్బారావు తన ఛాంబర్లో కూర్చొని కేసు కాగితాలు తిరగేస్తున్నారు. 50వ వడిలో ఉన్న సుబ్బారావు గారికి అప్పటికే న్యాయమూర్తిగా 17 ఏళ్ల అనుభవం ఉంది. 1921 నాటికి ఇంగ్లీషు వాళ్లలో గాని, భారతీయులలో గాని ఆయనంత చిన్న వయసులో అంత పెద్ద హోదా గల జడ్జిగా నియమింపబడిన న్యాయవాది మరొకరు లేరు. ప్రధాన న్యాయమూర్తుల తర్వాతి హోదా ఆయనదే. కొద్ది నెలల క్రితమే ఆయనకు సర్ బిరుదు కూడా ఇచ్చారు. స్వయంగా వైస్రాయ్ గారే ఢిల్లీలో దాన్ని ప్రదానం చేశారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్నప్పటికీ తన వృత్తి జీవితంలో ఆయనకు ఇది అత్యంత కీలకమైన కేసనే చెప్పాలి. ఎందుకంటే కనిపించని కీలక అంశాలు ఎన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి. బ్రిటన్తో భారత సంబంధాలను, అంటే పాలితుల సంబంధాలనే ప్రభావితం చేయగలిగిన తీర్పు అవుతుంది ఇది. కేసు వివరాలు తెలుసుకునే ముందు ఆనాటి భారతదేశ స్థితిగతుల గురించి కొంచెం తెలుసుకుందాం. దేశంలో ఆనాడు 565 రాజాస్థానాలు ఉండేవి. విస్తీర్ణత రీత్యా చూస్తే దేశ విస్తీర్ణంలో 48% సంస్థానాల కిందే ఉండేది. అయితే అన్ని సంస్థానాల విస్తీర్ణం ఒకేలా లేదు. కొన్ని చాలా చిన్నవైతే కొన్ని యూరోప్ దేశాల పరిమాణంలో ఉండేవి. దేశ జనాభాలో 28% సంస్థానాల్లోనే నివసిస్తూ ఉండేవారు. సంస్థానాధీశులందరూ బ్రిటిష్ తొత్తులన్న అపోహ ఒకటి ఆనాడు ప్రజల్లో ఉండేది. కానీ అది నిజం కాదు. చాలామంది మహారాజులు మరింత స్వయం ప్రతిపత్తి కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు ఆ ప్రయత్నాలను పడనిచ్చేవారు కాదు. ఒకవైపు సంస్థానాధీశుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా జాగ్రత్త పడుతూనే, మరోవైపు సంస్థానాల్లో తిరుగుబాటు భావాలు తలెత్తకుండా ఎత్తిన మొక్కలోనే తుంచేస్తూ తమ జాగ్రత్తలో తాము ఉండేవారు. సంస్థానాధీశులు బ్రిటిష్ తొత్తులుగా వ్యవహరించలేదన్న దానికి 1857 తిరుగుబాటే సాక్ష్యం. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎక్కువగా రాజరిక వర్గానికి చెందిన వారే అనేది అందరికీ తెలిసిన విషయమే. సంస్థానాధీశులను తమ అదుపులో ఉంచుకోవడానికి బ్రిటిష్ వారు అవలంబించిన అనేక పద్ధతుల్లో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఒకటి. మిగతా అన్నిటికంటే ఎక్కువ శక్తివంతమైనది ఇదే కావచ్చు. దీనికి సంరక్షకుల, మైనర్ల, వివాదాల పరిష్కార న్యాయస్థానం అని ఒక తెలుగు పేరు ఉన్నప్పటికీ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనడమే తేలిక. దీని ద్వారా వారు ప్రతి సంస్థానంలోనూ వారసులుగా ఎవరు ఉండాలో నిర్ణయిస్తారు. ఏ రాజకీయ వ్యవస్థలో అయినా తదుపరి పాలకుడుగా ఎవరు ఉండబోతారనేది చాలా కీలకమైన విషయం. మరీ ముఖ్యంగా రాజరిక పాలన గల మనలాంటి దేశాల్లో. అంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే కాబోయే రాజు ఎంపికను బ్రిటిష్ వారు తమ చేతుల్లో పెట్టుకోగలిగారు. ఈ ఆలోచన మొదట ఇంగ్లాండ్లో చోడర్ల పాలనా కాలంలో పుట్టింది. దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని మార్పులతో ఇండియాలో అమలు చేసింది.
అసంఖ్యాక సంస్థానాలు, జాగీర్లు, జమీందారీలతో కూడిన పరిపాలన వ్యవస్థలో దీని అవసరం ఎందుకొచ్చిందో వారు ఈ విధంగా చెప్పారు. వారసులు లేకుండా భూ యజమాని మరణించినప్పుడు, లేదా ఏదో కారణంగా వారసుడు పరిపాలనా బాధ్యతలు వారసులు లేకుండా భూ యజమాని మరణించినప్పుడు, లేదా ఏదో కారణంగా వారసుడు పరిపాలనా బాధ్యతలు చేపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తేవి. చాలాసార్లు వారసుడు లేదా వారసురాలు చిన్నపిల్లలై ఉండేవారు. వారి పెంపకంతో పాటు ఎస్టేట్ నిర్వహణ ఎవరు చేయాలనే సమస్యలు వచ్చేవి. అలాంటప్పుడు పిల్లల పెంపకం బాధ్యతతో పాటు ఎస్టేట్ నిర్వహణ బాధ్యత కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చేపట్టి సమస్యను పరిష్కరిస్తుంది. అంతా సజావుగా జరిగితే కోర్టు ఆ వారసుడు లేదా వారసురాలని చదివించి తమ భూములను నిర్వహించుకునే సామర్థ్యం కలిగించి వారి ఎస్టేట్ను వారికి తిరిగి అప్పగిస్తుంది. కొందరు మహారాజుల భోగ విలాసాల గురించి విన్నప్పుడు ఇటువంటి ఏర్పాటు మంచిదే అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే వారి అసలు లక్ష్యం తమకు విధేయులుగా ఉండేవారినే కాక ఎస్టేట్లను సమర్థవంతంగా నిర్వహించుకోగలిగే ఒక ఆదర్శ జమీందారును తయారు చేసుకోవడం. అతను లేదా ఆమె ఆలోచనల్లో బ్రిటిష్ వాళ్లలా ఉంటూ వలస పాలకులకు, రైతాంగానికి మధ్య వారధిలా వ్యవహరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బాలిక లేదా బాలకుడి మనస్సు ఆదర్శ జమీందారుకు అవసరమైన నియమావళిని రాయడానికి వీలుగా ఒక ఖాళీ పలకల తెల్ల కాగితంలా ఉండాలి. సరే, అసలు ప్రయోజనమైన ఆర్థిక ప్రయోజనం ఎలాగూ ఉంది. వారసులు అసమర్థంగా వ్యవహరిస్తే చెల్లించాల్సిన పైకం చెల్లించలేరు కదా. వారికి ఇదే అన్నిటికంటే ముఖ్యం. ఈ విషయం కాసేపు పక్కన పెట్టి జస్టిస్ సుబ్బారావు గారి కోర్టు దగ్గరకు తిరిగి వద్దాం. అక్కడ హడావిడి ఇంకాస్త పెరిగింది. సహజమే, వాది స్వయంగా మహారాజాయే. అది విజయనగరం మహారాజు అలక్నారాయణ గజపతిరాజు. ప్రతివాదేమో కోర్ట్ ఆఫ్ వార్డ్స్. కేరళ నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ అనే బ్రిటిష్ కిరీటంలో విజయనగరం ఒక పెద్ద ఆభరణంగా ఉండేది. నేటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాలు, ఒడిశాలోని చాలా పెద్ద భాగం ఈ ప్రెసిడెన్సీలోనే ఉండేవి. పూసపాటి రాజవంశం పేరు తెలియని వారు ఉండేవారు కాదు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో. అక్కడి ప్రజల మనస్సుల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అప్పట్లో విజయనగర రాజ్య ఆదాయం సారీనా 30 లక్షల రూపాయలు ఉండేది. తులం బంగారం 20 రూపాయలున్న రోజుల్లో, ఒక గుమస్తా నెల జీతం 40 రూపాయలున్న రోజుల్లో, 12,000కే ఇల్లు కట్టుకోగల రోజుల్లో 30 లక్షల ఆదాయం అంటే చాలా పెద్ద మొత్తమే. మహారాజా అలక్నారాయణకు అప్పుడు 34 ఏళ్లు. మంచి సూట్ వేసుకుని సన్న మేసుకట్టుతో చాలా సాత్వికంగా, తాత్వికంగా కనిపించేవారు. విమానం నడపడం ఆయనకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఎంత ఇష్టమంటే తన రాజభవనాల్లో ఒకదాన్ని తాత్కాలిక విమానాశ్రయంగా మార్చేసేంత. రాజావారి టైగర్ మాక్ విమానం ఆకాశంలో గిరికీలు కొట్టడం విజయనగరం ప్రజలందరికీ చిరపరిచిత దృశ్యమే. అలా అని ప్రజలతో సంబంధం లేని ఆకాశ రారాజు ఏమీ కాడు ఆయన. టెర్రరిస్ట్ ఆందోళన వంటి ఉద్యమాలను అణిచివేసే ఉద్దేశ్యంతో బ్రిటిష్ ప్రభుత్వం 1934లో బెంగాల్ క్రిమినల్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చి పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇచ్చినప్పుడు దేశీయులందరితో పాటు విజయనగరం మహారాజు కూడా దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు ఆయన అన్న మాటలు, ప్రభుత్వం కోసం ప్రజలు లేరు, ప్రజల కోసమే ప్రభుత్వం ఏర్పాటైందని మర్చిపోకూడదు. రాజకుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనది ఉదారవాద దృక్పథం. ఆ ముందు సంవత్సరం ఆయన మహాత్మా గాంధీకి విజయనగరంలోని తన బంగళాలో ఆతిథ్యం కూడా ఇచ్చారు. మహారాజు సతీమణి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని కియాంతాల్ రాజవంశానికి చెందిన విద్యావతీదేవి. పండితులు కుదిర్చిన వివాహం అని చెబుతారు కానీ నిజానికి బ్రిటిష్ ప్రోద్బలంతో వారి ప్రయోజనాల కోసం జరిపించిన వివాహం ఇది. శక్తివంతులైన 2 సంస్థానాల మధ్య, మరీ ముఖ్యంగా వారు ఇరుగు పొరుగు వారైతే ఆ కుటుంబాలు వివాహం ద్వారా దగ్గరవడం తమ ప్రయోజనాలకు దెబ్బ అని బ్రిటిష్ వారి అభిప్రాయం. దూరపు వివాహాల ద్వారా కలిగే సంతానానికి స్థానిక ప్రజలతో ఎక్కువ అనుబంధం ఏర్పడదని వారి ఆలోచన. అందుకే దక్షిణాదికి చెందిన రాకుమారుడికి
ఉత్తర భారతదేశంలోని శివాలిక్ కొండల మధ్య పుట్టి పెరిగిన రాకుమారికి వివాహం జరిపించారు. ఇది బ్రిటిష్ వారికి ఎన్నో విధాల లాభదాయకం. ఒకరి భాష ఒకరికి తెలియదు కాబట్టి ఆ దంపతులు ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడుకోవాల్సి రావడం వారి మధ్య అనుబంధం ఏర్పడ్డానికి ఉన్న మరో పరిమితి. అలక్నారాయణ్ గజపతిరాజు, విద్యావతీదేవిలకు 4 పిల్లలు. పెద్దమ్మాయి ఊర్మిళాదేవి, ఆ తరువాత వరుసగా విజయరామరాజు, జయశ్రీదేవి, విశ్వేశ్వరరాజు. చిన్నవాడైన విశ్వేశ్వరరాజును ఇంట్లో అందరూ విషి అని పిలిచేవారు. ఈ కేసు జరుగుతున్న నాటికి పిల్లల వయస్సు 10 నుండి 14 ఏళ్ల మధ్య ఉంటుంది. విజయనగర సంస్థాన వారసుడైన పూసపాటి విజయరామరాజుకు అప్పుడు 12 ఏళ్లు. తండ్రికి అత్యంత ప్రియపుత్రుడైన ఆబాలుడే ఆ తర్వాత పివిజి రాజుగా ప్రసిద్ధులయ్యారు. అప్పటి ఫోటోలలో పిల్లలందరూ సంతోషంగా తల్లి చుట్టూ చేరి ఉండడం కనిపిస్తుంది. కానీ విడిగా పివిజి రాజు ఒక్కరే ఉన్న ఫోటోలలో మాత్రం గుండ్రటి సులోచనాలతో ఒక చదువరులా సాలోచనగా ఎటో చూస్తున్నట్టు ఉంటారు. అప్పుడు పివిజి రాజు విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ స్కూల్లో చదువుతూ ఉండేవారు. అయితే చాలా తరచుగా వారి కుటుంబం అంతా మద్రాసు వెళుతూ ఉండేది. అక్కడ వారికి మందవల్లి ప్రాంతంలోని నార్టన్ రోడ్లో ఒక పెద్ద రాజభవనం లాంటి ఇల్లు ఉండేది. ఒక బ్రిటిష్ నౌకాదళాధికారి నుండి కొన్న ఇల్లు కాబట్టి ఆ ఇంటికి ఆయన పెట్టిన పేరే అడ్మిరాల్టీ హౌస్ అని ఉండేది. అడయార్ నది ఒడ్డున కట్టిన ఆ ఇంటిని అలక్నారాయణ్ తండ్రి 1914లో కొన్నారు. వేలాడే గాజు దీపాల గుత్తులతో, తివాచీలతో, విదేశీ సోఫాలతో లోపల కూడా అత్యాధునికంగా ఉండేది ఆ భవంతి. హాలులో రవివర్మ చిత్రాలు వేలాడుతూ ఉండేవి. చిన్నప్పటి అలక్నారాయణ్ని అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ప్రిన్స్ చార్మింగ్ ఆఫ్ మద్రాస్ అని పిలిచేవారట. ఆ కుటుంబం అంటే అందరికీ చాలా గౌరవం ఉండేది. ఎత్తైన మెట్లు ఆ ఇంటికి ఒక ప్రత్యేక అందాన్ని ఇచ్చేవి. పొడవాటి స్తంభాలు, ఎత్తైన పైకప్పు ఉండే వాళ్ల హాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆ మెట్ల మీద పైకి కిందకి పరిగెత్తుతూ పిల్లలు బాగా ఆడుకునేవారు. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం కొనసాగలేదు. వారి కుటుంబానికి ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది. అదే ఈ కేసుకు నాంది. ఈ కేసు కోర్టుకు రావడానికి కొద్ది వారాల ముందు ఏప్రిల్ నెలలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టం కింద ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే, రాజావారు తన సొంత వ్యవహారాలను గాని, కుటుంబ వ్యవహారాలను గాని, ఆస్తి వ్యవహారాలను గాని నిర్వహించేందుకు అనర్హులుగా భావింపబడినందువల్ల ఇక ముందు ఆయన్ని, ఆయన ఆస్తిని కూడా తమ అధీనంలోకి తీసుకుని వారి బాగోగులను పర్యవేక్షించవలసిందిగా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ను ఆదేశిస్తున్నాం. ఈ ఆకస్మిక ప్రకటన వారి నెత్తిన పిడుగులా పడింది. చూడని నిబంధనల ప్రకారం అయితే కొన్ని ప్రాథమిక పరీక్షల్లో నెగ్గలేనప్పుడు మాత్రమే ఒక రాజు లేదా వారసుడు తన ఎస్టేట్ను కోల్పోయేవాడు. అవి ఎంత ప్రాథమికమైనవంటే, తండ్రి పేరు చెప్పలేకపోతేనో, 20 దాకా అంకెలు లెక్కబెట్టలేకపోతేనో, అంటే ఆ మాత్రం కూడా తెలియకపోతే మాత్రమే పరిపాలనకు అనర్హులుగా ప్రకటించేవారు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. దాదాపు దశాబ్దంన్నర కాలం నుండి, అంటే 1922 నుండి పరిపాలిస్తున్న ఒక రాజును అత్యంత అమర్యాదగా, ఆకస్మికంగా పదవి నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటిది ఇదివరకెన్నడూ జరగలేదు. ఒక సంపన్నమైన, శక్తివంతమైన రాజ్యపాలకుడికే ఈ గతి పట్టిందంటే వేరే వాళ్లకు ఇంకేం రక్షణ ఉంటుంది అనే భయం రాజులందరికీ పట్టుకుంది. అందుకే రాజులు, జమీందారులు, నవాబ్జాదాలు అందరూ ఈ కేసు పర్యవసానం ఎలా ఉంటుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పైగా ఇది అంతటితో ఆగలేదు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ మరో అడుగు ముందుకేసి ఆయన 4 మైనర్ పిల్లల్ని తమ అధీనంలోకి తీసుకుని చదువుల కోసం ఇంగ్లాండ్ పంపించాలని నిర్ణయించింది. ప్రయాణ తేదీ కూడా ఖరారైపోయింది. అది మే నెల 9, 1936వ సంవత్సరం. ఓడ టిక్కెట్లను కొనేశారు. విశాఖపట్నంలో ఉన్న పిల్లల్ని అత్యవసరంగా మద్రాసు పంపించాలని ఆదేశాలు కూడా వెళ్ళాయి. ఆ రోజుల గురించి పివిజి రాజు చాలా ఏళ్ల తర్వాత ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ 1932 నుండి 1937వ సంవత్సరం వరకు
ఆ 5 ఏళ్లు మా కుటుంబానికి చాలా గడ్డుకాలం. మా మీద బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడి రోజురోజుకు ఎక్కువవుతూ వచ్చి చివరికి 1935 డిసెంబర్లో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ద్వారా విజయనగరం ఎస్టేట్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎస్టేట్ నిర్వహణకు సంబంధించిన లోటుపాట్ల కంటే మా తండ్రి స్వర్గీయ అలక్నారాయణ్ గారి ప్రభుత్వ వ్యతిరేక వైఖరి వారికి నచ్చలేదు. ఒక రకమైన భయం కూడా కలిగించింది. అందువలనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని పివిజి రాజు చెప్పారు. పిల్లల విషయంలో అలక్నారాయణ్ చాలా గట్టిగా నిలబడ్డారు. తన గురించి, ఆస్తి గురించి కంటే పిల్లల గురించే ఆయన ఎక్కువ ఆందోళన చెందారు. వివిధ స్థాయిల్లో న్యాయ పోరాటం మొదలుపెట్టినా ఆయన దృష్టి ప్రధానంగా పిల్లల దేశం విడిచి వెళ్లకుండా ఏం చేయాలనే దానిమీదే ఉంది. విశాఖపట్టణాన్ని ఇంగ్లీషు వాళ్ళు అప్పుడు వైజాగపట్నం అని పిలిచేవారు. మొదట వైజాగపట్నంలోని సబార్డినేట్ జడ్జి కోర్టులో ఇంజంక్షన్ కోసం ప్రయత్నించారు. అది ఏప్రిల్ నెల కాబట్టి కోర్టుకు వేసవి సెలవులు మొదలవుతున్నాయి. కోర్టు తిరిగి మొదలయ్యేది జూన్లోనే. అప్పటికి పిల్లలు వెళ్ళిపోయి నెల దాటిపోతుంది. వృథా ప్రయత్నంలా కనిపించింది. కానీ జడ్జి దయ చూపించాడు. మద్రాసు హైకోర్టులో నేరుగా కేసు వేసుకోవడానికి అనుమతించాడు. అక్కడ మొదటి నిరాశే ఎదురైంది. వాదనలు పూర్తిగా వినకుండానే జడ్జి కేసు డిస్మిస్ చేశారు. నిరుత్సాహపడకుండా మహారాజా దానిపై అప్పీలు దాఖలు చేశారు. హైకోర్టుకు కూడా సెలవులు మొదలవుతున్నందువల్ల వెకేషన్ జడ్జి వినాలని నిర్ణయమైంది. కానీ పిల్లల టిక్కెట్లు ఇప్పటికే రిజర్వ్ అయినందువల్ల వారు త్వరలో ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉంటుందని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అభ్యంతర పెట్టింది. ఇప్పుడు కేసు వినాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ సుబ్బారావు గారిది. ఆయన వినడానికే నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన కారణం ఏమిటంటే, ముందుగా నిర్ణయించిన ప్రకారం పిల్లలు దేశం వదిలి వెళ్లాల్సి వస్తే ఇంకో 1-2 గంటల లోపలే వారు రైలు ఎక్కాల్సి ఉంటుంది. మామూలుగా అయితే నెలలు, సంవత్సరాలు పడతాయి ఇలాంటి కేసులు. అలాంటిది ఆ వేసవి మధ్యాహ్నం ఒక రాజ్యం భవిష్యత్తు నిర్ణయం కాబోతుంది. కోర్టు రిజిస్టర్లో నమోదైన ప్రకారం ఆ కేసు పేరు ద రాజా ఆఫ్ విజయనగరం వర్సెస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఎండవేడికి తల్లడిల్లుతూ మద్రాసు నగర ప్రజలందరూ 4 గోడల మధ్య తలదాచుకుని ఉన్న ఆ వేళలో కోర్టులో వాదనలు మొదలయ్యాయి. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ తరపున వాదిస్తుంది సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆయన అప్పటికే లాయర్గా సుప్రసిద్ధుడు. తర్వాతి కాలంలో రాజ్యాంగ రచనలో కీలక పాత్ర కూడా పోషించారు ఆయన. సునిశ్చితమైన వాదనలకే కాక అద్భుతమైన జ్ఞాపక శక్తికి కూడా ఆయన పెట్టింది పేరు. అవసరమైనప్పుడు పాత కేసులను ఆయన అలవోకగా ఉటంకించగలరు. అందుకే ఆ రోజు కోర్టు హాలులో అంతమంది జనం గుమికూడడం ఎవరికీ ఆశ్చర్యం అనిపించలేదు. అసలు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఇంత అసాధారణమైన చర్య ఎందుకు తీసుకుందనేదే అందరి మనస్సులను తొలిచివేస్తున్న ప్రశ్న. ఒక తండ్రి అభీష్టాన్ని పూర్తిగా తోసిరాజనడమే కదా ఇది. కృష్ణస్వామి అయ్యర్ నేరుగా విషయంలోకి వస్తూ, ఆయన అంటే అలక్నారాయణ్ అలవాట్లన్నీ అసాధారణమైనవి, విపరీతమైనవి కాబట్టి కోర్టు ఆయన కోరికను మన్నించవలసిన అవసరం లేదని నిష్కర్షగా చెప్పారు. హానికరమైన తండ్రి ప్రభావం నుండి పిల్లల్ని అత్యవసరంగా తప్పించాలని కూడా ఆయన వాదించారు. దాని అర్థమేమిటో కోర్టు పూర్తిగా గ్రహించే లోపే అయ్యర్ తన తురుపు ముక్కను కూడా ప్రయోగించారు. పిల్లల తల్లి అంటే మహారాణి, నాయనమ్మ అంటే రాజమాత, మహారాజా సోదరుడు మొదలైన ఆయన దగ్గర బంధువులందరూ కూడా ఈ నిర్ణయానికి అంగీకరించారని కూడా తెలిపారు. వాళ్ళందరినీ ముందుగా సంప్రదించాకే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఈ నిర్ణయం తీసుకుందని, మహారాజు తప్ప అందరూ అంగీకరించారని తెలిపారు. ఇంకేం మిగిలింది? కేసు చాలా సులభంగా ముగిసిపోయేలా ఉంది. మహారాజు వంతు వచ్చింది. ఆయన తరపుని ఇంకెంత పెద్ద అడ్వకేట్ వచ్చి వాదిస్తాడో అని జనమంతా మెడలు సాచి చూస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత సంపన్న మహారాజు కాబట్టి సమర్థుడైన లాయర్ను పెట్టుకునేందుకు ఆయనకు డబ్బుకేం కొదవా అనుకున్నారందరూ. ఇంతలో ఒక వార్త కార్చిచ్చులా వ్యాపించింది.
మహారాజు తరపున లాయరు ఎవరూ వాదించబోవడం లేదని. ఇంకొక ఆశ్చర్యకర వార్త, మహారాజు తన కేసును స్వయంగా తనే వాదించుకోబోతున్నారని. ఎలా సాధ్యం? ఆయన న్యాయశాస్త్రం కూడా చదివినవారు కాదే. ఎంత తెలివి తక్కువతనం! విలాస జీవితానికి అలవాటు పడినవాడు, న్యాయశాస్త్రం ఎప్పుడూ చదవనివాడు, మొత్తం దేశంలోనే గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న వ్యక్తితో ఢీకొనడమా అనుకున్నారు చాలామంది. అయితే తల్లి బలవంతం మీద కేఆర్ వేప అనే లాయరును తన వెంట తీసుకువెళ్లడానికి మహారాజా ఒప్పుకున్నారు. అతను అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టిన లాయరు. వేప రామేశం అనే ప్రముఖ లాయరుకి ఆయన మేనల్లుడు. పోసుపాటి కుటుంబంతో బాగా పరిచయం ఉన్న పాత విశాఖపట్నం కుటుంబానికి చెందినవాడు. తరువాతి కాలంలో స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా బాగా పైకొచ్చినా ఈ కేసు జరిగే నాటికి కొత్త లాయరే. కోర్టు గ్యాలరీలో కూర్చొని చూస్తున్న వాళ్లకు ఇదంతా సినిమాస్కోప్ సినిమాలా ఉంది. కక్షిదారులైన మహారాజు, బొడ్డోడని యువ లాయరు ఒకవైపు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ దేశంలోనే పేరున్న పెద్ద లాయరు మరోవైపు. మహారాజు చర్య పైకి ఎంతో పిచ్చితనంలా కనిపించినా అందులో తర్కం లేకపోలేదు. జస్టిస్ సుబ్బారావు ఈ కేసు గురించి తర్వాత ఒక సందర్భంలో రాస్తూ, ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే, వాది తన కేసును తానే వాదించుకోవాలని అనుకోవడానికి కారణం, నా ఉద్దేశం ప్రకారం, తాను మానసికంగా ఆరోగ్యంగా లేనన్న ఆరోపణ పూర్తిగా నిరాధారమని స్పష్టం చేయడం. అది రుజువు చేయడం ఒక్కటే ఆయన ఉద్దేశం అయితే పర్వాలేదు, కానీ న్యాయశాస్త్రం చదవకుండా చట్ట పరిభాషలో బలంగా వాదించడం అంటే మాటలు కాదు కదా. తేడా వస్తే రాజ్యం మాత్రమే కాదు, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే పిల్లల్ని కూడా ఆయన కోల్పోవాల్సి వస్తుంది. మహారాజా తన వాదనలు ప్రారంభిస్తూ, నా మానసిక ఆరోగ్యానికి ఢోకా ఏమీ లేదు. నేను పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని. ఇంకా చెప్పాలంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ నిర్ణయం వల్లనే నా ఆరోగ్యం ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది. వారి నిర్ణయం మంచి మనిషిని కూడా పిచ్చివాడిని చేసే నిర్ణయం అని అన్నారు. ఆయన తన వాదనను కొనసాగిస్తూ తన గురించి చెప్పిన మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఈటెన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరుగాంచిన అజ్మీర్లోని మాయో కాలేజీలో చదివి డిప్లొమా తీసుకున్నాను. లైసెన్స్ ఉన్న పైలట్ను. రాజభవనం పక్కనే ఏర్పాటు చేసుకున్న చిన్న ఎయిర్ స్ట్రిప్ నుండి విమానాలు కూడా నడుపుతూ ఉంటాను. దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు చేశాను. ఇంగ్లాండ్లో, యూరోప్లో కూడా కొంతకాలం ఉన్నాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. తుపాకీ ఉంచుకునేందుకు అనుమతి కూడా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే తనకు అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నాయని, తన జీవితంలో ఎక్కడా ఎలాంటి అనుచిత ఘటనలు జరగలేదని ఆయన కోర్టుకు వివరంగా తెలిపారు. మరి మహారాజు ప్రవర్తన అసాధారణంగానూ విపరీతంగానూ ఉంటుందనే ఆరోపణ సంగతి ఏమిటి? తను ఇప్పటికే 2 పేరున్న డాక్టర్లను సంప్రదించానని, అందులో ఒకరు విశాఖ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అని, 2 తనకు ఎటువంటి మానసిక వ్యాధి లేదని స్పష్టం చేశారని మహారాజా కోర్టుకు తెలిపారు. అప్పటిదాకా ఆయన ఉన్మాది అని, పిల్లల్ని ఆయన దగ్గర ఉంచితే పాడైపోతారని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చేస్తున్న వాదన ఈ సమాచారంతో వీగిపోయింది. తమ వాదనలు వీగిపోతున్నాయని కృష్ణస్వామి అయ్యర్కు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్కు కూడా అర్థమైపోయింది. ఈ ఆరోపణలను కాసేపు పక్కన పెట్టి, మంచి విదేశీ స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తామంటే ఎందుకు వద్దంటున్నారు అని జడ్జి మహారాజాను అడిగారు. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: మా 2 మగపిల్లలు వైజాగపట్నంలోని స్కూల్లో చదువుతున్నారు. 2కి వేరువేరుగా పూర్తికాలపు గ్రాడ్యుయేట్ ట్యూటర్లను ఏర్పాటు చేశాను. మిగతా 2 ఆడపిల్లలకు చదువు చెప్పడానికి రోమన్ క్యాథలిక్ యూరోపియన్ నన్లను పెట్టాను. వారి విద్యాబుద్ధుల కోసం ఇతరత్రా కూడా నాకు చేతనైనంత చేస్తూనే ఉన్నాను. ఈ వయస్సులో నా పిల్లలను తమ దేశీయుల నుండి వేరు చేయడంలో అర్థం లేదు. అలాగే స్థానిక భాషలో వారి చదువును కొనసాగనివ్వకుండా చేయడం కూడా మంచిది కాదు. భారతదేశం అనాగరిక దేశమేమీ కాదు. ఇక్కడ కూడా స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అందులో కొన్ని ఇంగ్లాండ్లోని అత్యుత్తమ స్కూళ్లకు సమాన స్థాయి కలిగినవి కూడా. ఈ అభిప్రాయంతో తాను కూడా ఏకీభవిస్తున్నానని చెబుతూ ప్రభుత్వ లాయరు కృష్ణస్వామి అయ్యర్, ఇంగ్లాండ్లో కూడా మంచి స్కూళ్లు ఉన్నాయని అంటున్నారు కదా, అలాంటప్పుడు
పిల్లల్ని అక్కడికి పంపించడానికి మీరు ఎందుకు ఇష్టపడడం లేదు అని అడిగారు. ఆర్కిటిక్ ప్రాంతంలో తెల్ల ఎలుగుబంట్లు బ్రతికినట్లు నల్ల ఎలుగుబంట్లు ఎలా బ్రతకలేవో అలాగే ఇంగ్లాండ్ చలిని అక్కడి పిల్లలు తట్టుకున్నట్టు నా పిల్లలు తట్టుకోలేకపోవచ్చు. ఆ చలి భరించలేక చాలామంది ఇంగ్లీషు వాళ్లే శీతాకాలంలో ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. కాలేజీ చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లే భారతీయులు చాలామందే ఉన్నారు, కానీ స్కూల్ చదువుల కోసం వెళ్లేవారు ఎవరుంటారు? దాదాపుగా ఉండరు అని మహారాజా బదులిచ్చారు. మరి మిగతా కుటుంబ సభ్యులు పిల్లల్ని ఇంగ్లాండ్ పంపడానికి ఎందుకు అంగీకరించారు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు పిల్లల్ని విదేశాలకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ తన తల్లి, తమ్ముడు, సోదరితో పాటు తాత, నాయనమ్మలు సైతం సంతకం చేసిన అఫిడవిట్లను మహారాజా కోర్టుకు సమర్పించారు. అదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్పింది కరెక్టే. మహారాజా కుటుంబ సభ్యులు మొదట ఈ ప్రతిపాదనకు అంగీకరించినా తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్లు దాఖలు చేశారు. దీన్ని కోర్టు ఈ విధంగా నమోదు చేసింది. ఈ ప్రతిపాదన మహారాజా దగ్గర బంధువులందరిలోనూ తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇప్పటిదాకా పాటిస్తున్న కుటుంబ సంప్రదాయాలకు, పద్ధతులకు ఇది విరుద్ధం అని వారు భావించారు. అందరూ ఎంతగానో గౌరవించే వారి కుటుంబ పెద్ద మహారాజా తల్లి అయిన పెద్దరాణి, విజయనగరం రాకుమారుడు అయిన మహారాజా సోదరుడు ఈ ప్రతిపాదనను ఖండిస్తూ కోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. తమ పిల్లల హోదాకు సరితూగే విద్యా సంస్థలు ఈ దేశంలో చాలా ఉన్నాయి అని వారు అభిప్రాయపడ్డారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అభిప్రాయంతో అంగీకరించింది ఒకే ఒక్కరు. ఆమె మహారాణి విద్యావతీదేవి, ఆ పిల్లల తల్లి. కేసు స్వరూపం ఇప్పుడు అందరికీ తేటతెల్లమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు విజయనగర రాజ్యానికే ముప్పు తెచ్చిపెట్టాయి. బ్రిటిష్ వారేమో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి 200 ఏళ్ల పాలన ఇటువంటి పనులకు పెట్టింది పేరు అనేది అందరికీ తెలిసిందే. తండ్రి, బాబాయ్, నాయనమ్మ మొదలైన వారందరి అభిప్రాయానికి భిన్నంగా ఒకే ఒక్కరు, ఆ పిల్లల తల్లి, పిల్లల్ని విదేశాలకు పంపడానికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కారణాలు ఏమిటో మనకు స్పష్టంగా తెలియదు అని జస్టిస్ సుబ్బారావు అన్నారు. పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఏమీ లేకుండా చేయాలనేది ఆమె ఉద్దేశం కావచ్చు. ఆమె ఉద్దేశం ఏదైనా బ్రిటిష్ వారి ఉద్దేశం గురించి మాత్రం మహారాజాకు స్పష్టత ఉంది. పిల్లలకు గ్రేట్ బ్రిటన్లో మంచి చదువు చెప్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చెబుతుండొచ్చు, కానీ అసలు ఉద్దేశం మాత్రం వారితో నాకు ఎలాంటి సంబంధాలు లేకుండా చేయడమే అని ఆయన ఒక సందర్భంలో అన్నారు. 3 దశాబ్దాల తర్వాత పివిజి రాజు ఈ విషయం గురించి మాట్లాడుతూ, మా కుటుంబాన్ని విడగొట్టడానికి మద్రాసు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఇదంతా చేసింది. అప్పుడు విశాఖపట్నం కలెక్టర్గా ఉన్న ఒక ఆంగ్లేయుడు ఇందులో చాలా ముఖ్య పాత్ర పోషించాడన్నారు. జడ్జి ముందు మహారాజు మరో 4 ముఖ్యమైన వాదనలు కూడా చేశారు. మొదటిది, దీర్ఘకాలం ఇంగ్లాండ్లో ఉండి వచ్చిన పిల్లలు ఇక్కడి పరిస్థితులకు తిరిగి అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. 2, స్థానిక భాషలో చదువుకోకపోవడం వారి ప్రయోజనాలను బాగా దెబ్బతీస్తుంది. 3, అన్నేళ్లు దూరంగా ఉండడం వల్ల సొంత నేలకే పరాయి వారై ఇక్కడ ఇమడలేకపోతారు. 4, సొంత ప్రజలతో సంబంధాలు తెగిపోయి వారి ప్రేమాభిమానాలకు దూరమవుతారు. భవిష్యత్తులో పాలకులుగా మారినప్పుడు అది వారికి పెద్ద అవరోధం అవుతుంది. ఆడపిల్లలను అంత దూరం పంపించడాన్ని కూడా ప్రజలు హర్షించరు. దీంతో మహారాజా అభ్యంతరానికి గల అసలు కారణాలు ఏమిటో జడ్జి గారికి బోధపడ్డట్టున్నాయి. అందుకే ఆయన ఇలా అన్నారు. వీరి పెద్దబ్బాయి మద్రాసు ప్రెసిడెన్సీలోనే అతిపెద్ద ఎస్టేటుకు వారసుడు. మిగతా పిల్లలు కూడా రాకుమారుల, రాకుమార్తెల హోదా గల పిల్లలు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం చేయవలసిన అత్యవసర కారణాలు ఏమిటో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చెప్పలేదు. అలాగే వారి హోదాకు తగినటువంటి విద్య, శిక్షణ ఈ దేశంలో గాని ప్రెసిడెన్సీలో గాని లభించవని కూడా ఎవరూ అనడం లేదు. కాబట్టి చదువుల కోసం ఈ మైనర్ పిల్లల్ని ఇంగ్లాండ్కు పంపించడం వారి ప్రయోజనాలకు భంగకరమని ఈ కోర్టు స్పష్టంగా భావిస్తుంది. అప్పుడు కృష్ణస్వామి అయ్యర్
మహారాజును ఏదో విధంగా ఇరకాటంలో పెట్టడానికి ఆయన మానసిక స్థితి గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ దానివల్ల కూడా ఉపయోగం లేకపోయింది. కోర్టులో అలక్నారాయణ్ ప్రవర్తన ఎటువంటి మానసిక వ్యాధిని సూచించడం లేదని జడ్జి స్పష్టంగా చెప్పారు. పైపెచ్చు ఆయన చాలా హుందాగా, నిగ్రహంగా, ఆవేశపడకుండా మాట్లాడారు. ఆయన మాట తీరు, నడత కూడా ఎంతో మర్యాదపూర్వకంగా, నాగరికంగా ఉన్నాయి అని జడ్జి వ్యాఖ్యానించారు. ప్రతిదీ ప్రతికూలంగా మారడంతో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ తమ దగ్గరున్న చివరి ఆయుధాన్ని ప్రయోగించింది. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టం ప్రకారం మహారాజుకు ఈ పిటిషన్ దాఖలు చేసే హక్కే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మైనర్ పిల్లలకు గార్డియన్ ఆయన కాదు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్. అయితే ఇది కూడా జడ్జి అభిప్రాయాన్ని మార్చలేకపోయింది. గార్డియన్ వివాదం జోలికి వెళ్లకుండానే చదువుల కోసం పిల్లల్ని విదేశానికి పంపడాన్ని ఆయన వ్యతిరేకించారు. తండ్రి అభిష్టాన్ని కాసేపు పక్కన పెడదాం. మనకు పిల్లల ప్రయోజనాలు అన్నిటికంటే ముఖ్యం కాబట్టి సులభంగా ప్రభావానికి లోనయ్యే ఈ వయస్సులో వారిని స్వదేశం నుండి పంపించివేయడం పూర్తిగా అవాంఛనీయం అని తీర్పు చెప్పారు. ఈ తీర్పు చాలా అరుదైనదే కాదు, సంస్థానాధీశులకు ఘన విజయం కూడా. పిల్లల్ని తిరిగి తండ్రి సంరక్షణలోకి తీసుకురాలేకపోయినా వారి దేశం విడిచి వెళ్లకుండా ఆపింది. బ్రిటిష్ వారి నిరంకుశ నిర్ణయాలను ఏదో ఒక మేరకు అడ్డుకుంది. ఆ తరువాత కొద్ది కాలానికే 1937వ సంవత్సరంలో దేశమంతటా ప్రొవిన్షియల్ ఎన్నికలు జరిగాయి. బ్రిటిష్ వారికి తన మీద ఉన్న కోపం గురించి తెలిసి కూడా వారి పర్యవేక్షణలో జరగబోయే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మహారాజా నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ అనుకూల జమీందార్ల పార్టీగా పేరుపడ్డ జస్టిస్ పార్టీ అప్పటికే మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారంలో ఉంది. ఆ పార్టీ తరపునే పోటీ చేస్తూ కూడా అలక్నారాయణ్ సొంత మేనిఫెస్టో ఒకటి విడుదల చేశారు. అందులో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని స్థానిక ప్రజలకు పూర్తిగా త్వరితగతంగా అప్పగించేందుకు కృషి చేస్తాను అని పేర్కొన్నారు. ఈ హామీ కారణంగా ఆయన 56,000 ఓట్ల ఆధిక్యంతో గెలవడమే కాదు, మొత్తం భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి అయ్యారు. అయితే కొసమెరుపు ఏమిటంటే ఆ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పివిజి రాజు ఈ విజయం గురించి తర్వాతి కాలంలో మాట్లాడుతూ, తుఫాను సమసిపోయింది. హైకోర్టులోనే కాదు, ప్రజాక్షేత్రంలోనూ మా తండ్రి ఘన విజయం సాధించి తన అభిప్రాయాలను నెగ్గించుకున్నారు. ఈ ఎన్నికలు భారతదేశం నుండి బ్రిటిష్ ఉపసంహరణకు నాంది వంటివి. సార్వత్రిక ఓటు హక్కు లేని ఆ రోజుల్లో జమీందారు కుటుంబాలకు చెందిన ఎందరో ప్రసిద్ధులు కాంగ్రెస్ చేతిలో మట్టి కరిచిన ఆ ఎన్నికల్లో మహారాజా అలక్నారాయణ్ 56,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారని గుర్తుంచుకోవాలి అని చెప్పారు. అంత మెజారిటీతో ఎన్నికల్లో గెలిచినా సరే అలక్నారాయణ్ మీద బ్రిటిష్ వాళ్లకు కోపం తగ్గలేదు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కబంధహస్తాన్ని వాళ్లు సడలించలేదు. చివరికి ప్రఖ్యాత తత్వవేత్త, మహారాజా కుటుంబానికి మిత్రుడు, తరువాత భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి ఆయన పలుకుబడి పనిచేసింది. మా నాన్నను కోర్ట్ ఆఫ్ వార్డ్స్ సంరక్షణకు అప్పగించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోమని బ్రిటిష్ వారికి సలహా ఇచ్చింది డాక్టర్ రాధాకృష్ణన్ గారే. మా వేదనను తగ్గించడంలో, జరిగిన విషాదం నుండి ఉపశమనం పొందడంలో ఈ చర్య మాకు ఎంతో ఉపయోగపడింది అని పివిజి రాజు తర్వాత గుర్తు చేసుకున్నారు. ఆయన పేర్కొన్న విషాదం ఏమిటంటే 1937 శీతాకాలంలో ఒక సాయంత్రం పూట అలక్నారాయణ్ తన అందమైన ఇంటి మెట్లను ఎక్కుతూ పై అంతస్తు దాకా వెళ్ళి అడయార్ నది అలల చప్పుడు వింటూ నిలబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన కిందపడి నదీ జలాలలో కొట్టుకుపోయారు. పూసపాటి వంశంలోని 14వ రాజు ఆ విధంగా తనువు చాలించారు. 15వ రాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన పూసపాటి విజయరామ గజపతి రాజుకు అప్పటికింకా 13 ఏళ్లే. కాబట్టి విజయనగరం తన కొత్త మహారాజు కోసం 8 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది.